మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ మాస్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్. ఇక డాన్స్ గురించి చెప్పాలా, థియేటర్స్ ఎరిపెక్కాయి. కొరటాల కథతో మెప్పించాడు. ఇలా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇలాంటి టాక్ వినిపిస్తుంది. ఇదంతా సరే, మరి మొదటిసారి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ సంగతి ఏంటి? ఇండస్ట్రీకి ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త హీరోయిన్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మీద మాత్రమే ప్రేక్షకులు అంచనాలు పెట్టుకుంటుంటారు. దేవరా రిలీజ్కు ముందు అలాంటి అంచనాలే జాన్వీ మీద కూడా ఉన్నాయి. కానీ రిలీజ్ తర్వాత ఎందుకో ఫ్యాన్స్ జాన్వీ విషయంలో సాటిస్ఫై అయినట్టు ఎక్కడా కనిపించలేదు. దేవరా సినిమా జాన్వీకి ప్లస్ అవుతుందనే కోరిక జాన్వీకి తీరలేదు. కనీసం బుజ్జిబాబుతో అయినా ఇది తీరుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడమే ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్ముడు. సో ఈ మూవీ ఖచ్చితంగా జాన్వీ కెరియర్ను డిసైడ్ చేస్తుందని ప్రేక్షకులు భావించారు. రిలీజ్కు ముందు జరిగిన ప్రమోషనల్ కంటెంట్లో కూడా జాన్వీ గురించే అంత టాక్ రాలేదు. సరే, 2 నిమిషాల ట్రైలర్ను బట్టి జాన్వీ క్యారెక్టర్ను డిసైడ్ చేయలేం కాబట్టి రిలీజ్ తర్వాత చూద్దాం అనుకున్నారు. తీరా ఇక్కడ కూడా ఈ అమ్మడి గురించి అంత టాక్ ఏమీ రావడం లేదు. ఏదో తంగం పాత్రను చూపించాలి కాబట్టి అలా కాసేపు చూపించారు అన్నట్లుగా ఉంది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందిన మాట వాస్తవమే. అటు జాన్వీ కూడా ఈ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుందాం అనుకుంది, కానీ అది జరగలేదు. దేవరా 2లో మాత్రం తంగం పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. అయితే ఇప్పుడు పార్ట్ 1 చూసిన తర్వాత ఆ అంచనాలు కూడా తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు జాన్వీ ఆశలన్నీ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న RC16 పైనే ఉన్నాయి. దేవరా సినిమా కంటే ముందే ఈ అమ్మడు RC16లో ఛాన్స్ కొట్టేసింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. దేవరాలో అంతగా మెప్పించకపోవడంతో మరి రామ్ చరణ్ సినిమాలో అయినా నటనకు ఆస్కారం ఉండే పాత్ర దొరుకుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. మరి ఈ సినిమా అయినా జాన్వీకి మంచి హిట్ అందిస్తుందా లేదో చూడాలి. శ్రీదేవి నటవారసురాలిగా జాన్వీ ప్రూవ్ చేసుకుంటుందా లేదా అనేది బుచ్చిబాబు మూవీతో డిసైడ్ అవుతుంది. నిజానికి ఇది జాన్వీకి సెకండ్ ఛాన్స్. మరి ఈసారి ఏమవుతుందో, టాలీవుడ్లో జాన్వీ కెరీర్ ఎలా ఉంటుందో, టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాలనే జాన్వీ కోరిక తీరుతుందో లేదో చూడాలి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటారో కామెంట్స్లో తెలపండి.